అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ. ఏంట్రా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? అబ్బే, అదేం లేదే. హలో, నువ్వేం లేదు అంటే నేను నమ్మాలా? నీ బేబీ వస్తుంది చూడరా అంటుంటే తల తిప్పి చూశాడు ఆదిత్య. ఎదురుగా ఎల్లో కలర్ చుడీదార్లో అలా హంసలా నడుచుకుంటూ వస్తున్న నైనాని చూసి అలా నిల్చుండిపోయాడు. రేయ్, ఎన్నడూ అమ్మాయిలను చూడనట్లుగా ఏంటో చూడ్డం అంటున్న అతని మాటలు ఆదిత్య చెవిన ఎక్కడం లేదు. రేయ్, అలా సొల్లు కార్చకరా అని తల మీద కొడుతుంటే అతని చేతిని పట్టి వెనక్కి మడిచి పాపని చూడడంలో బిజీ అయిపోయాడు ఆదిత్య. ఇక అతను చూస్తుండగానే క్లాస్కి వెళ్ళిపోయింది నైనా. రేయ్, నా చెయ్యి వదలరా అంటూ అరుస్తున్నాడు తన ఫ్రెండ్ సందీప్. ఇక నైనా వెళ్ళడంతో ఆమె వెనకాలే పరిగెత్తాడు ఆదిత్య. ఇక క్లాస్లో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూర్చున్న నైనాని అలాగే చూస్తూ లెక్చరర్ వచ్చినా కానీ ధ్యాస లేకుండా ఆమె ఊహల్లో తేలిపోతున్నాడు. ఇక లెక్చరర్ అతని చేతిలో ఉన్న పెన్ తీసి ఆదిత్య మీదకి విసరగానే ఉలికి పడి చూశాడు. ఏంటాదిత్య, నేనిక్కడ గొంతు చించుకొని అరుస్తుంటే ఎక్కడ చూస్తున్నావు అంటూ అరిచాడు. ఇక క్లాస్ అందరూ ఆదిత్య వైపే చూశారు. నైనా, వాడు నిన్నే చూస్తున్నాడే, చూస్తే చూడని, కానీ నువ్వు గమ్మున కూర్చో అంటూ గదిమింది. ఇక క్లాస్ జరుగుతున్నంతసేపు ధ్యాస మొత్తం నైనా మీదే ఉంది. లెక్చరర్స్ క్లాస్ చెప్పి వెళ్ళిపోవడంతో ఫ్రీగా నైనాని చూస్తూ కూర్చున్నాడు. అతనిలా చూస్తుంటే కోపం వస్తోంది నైనాకి. ఇక ఈవినింగ్ కాలేజ్ అయిపోయి అందరూ ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమెకు ఎదురొచ్చాడు ఆదిత్య. అతన్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయింది. చెయ్యి పట్టుకున్నాడు. కోపంగా వైపు తిరిగింది. రేయ్, ఏంట్రా నీ బాధ? క్లాస్ వినకుండా నన్నే చూస్తున్నావు అంటుంటే ఏం చేయను, నాకు క్లాస్ వినాలి అనిపించట్లేదు, నిన్నే చూడాలనిపిస్తోంది. రేయ్, నువ్వెక్కడ దొరికావురా నాకు అంటూ అందరూ మనల్ని చూస్తున్నారు. వదులు, నా పరువు తీయడానికే కాలేజ్కి వస్తున్నావా అంటుంటే కాదు బేబీ, నిన్ను లవ్ చేయడానికి వస్తున్నాను, చెంప పగిలిపోద్ది. ఓకే, కొట్టాలనిపిస్తే కొట్టు, అలాగైనా నీ చేతి నన్ను తాకుతుంది కదా అంటుంటే గో టు హెల్ అని అతన్ని ఫోర్స్గా వెనక్కి నెట్టి వెళ్ళిపోయింది నైనా. వెళ్తున్న తనని నవ్వుతూ అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకురా, తను నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, నువ్వేమో అమర ప్రేమికుడిలా తనని చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. చదువుకోరా, తనని చూస్తూ ఇలా టైం వేస్ట్ చేస్తే లైఫ్లో నువ్వే బాధపడాల్సింది, తనకేంటి తను బాగానే ఉంటుంది అని ఫ్రెండ్ బాధని చూడలేక అన్నాడు సందీప్. చదువుకుంటున్నాన్రా, చదువుతూనే నా దిల్కా దడకన్ని చూస్తున్నాను, ఎందుకంటే తనని పెళ్లి చేసుకున్నాక నేనే కదా తనని ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అంటుంటే ఫ్రెండ్ పిచ్చి ప్రేమకి తల కొట్టుకుంటూ నువ్వు మారవరా పద అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. నైనా ఆదిత్య చూపులు పదే పదే తనని డిస్టర్బ్ చేస్తుంటే చదువు మీద ధ్యాస లేకుండా పోయింది. అబ్బా, ఇడియట్, ఎలా డిస్టర్బ్ చేస్తున్నావురా అని తిట్టుకుంటూ తలగొట్టుకుంది. నైనా, ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, షాపింగ్కి వెళ్దాం రావే. ఇప్పుడా? ఎందుకు? నా డ్రెస్సెస్ అన్నీ పాడైపోయాయి, షాపింగ్కి వెళ్దామంటే అస్సలు కుదరట్లేదు. ఈరోజు కాస్త ఫ్రీగా ఉన్నాను, పదవే, మళ్ళీ ఆఫీస్కి వెళ్తే వీలవ్వదు అంటుంటే సరే పద అంటూ ఇద్దరు కలిసి షాపింగ్కి బయలుదేరారు ఆటోలో. అక్క, నీకు ఈ డ్రెస్ చాలా బాగుంటుంది అంటూ తన అక్కకి చూపిస్తుంటే అవును నైనా, చాలా బాగుంది, నేను వెళ్ళి ట్రయల్ చేసి వస్తాను అంటూ ట్రయల్ రూమ్కి వెళ్ళింది. ఇక మిర్రర్లో ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి టక్కున తల తిప్పి చూసిన తనకి ఎదురుగా ఆదిత్య తననే కొంటగా చూస్తూ కనిపించాడు. వీడు ఇక్కడికి కూడా వచ్చేసాడా అని కోపంగా ఆదిత్య దగ్గరికి వెళ్ళింది. ఏంట్రా, నీకేం పని పాట ఉండదా? ఇక్కడికి కూడా వచ్చేసావు? నా పని పాట రెండు నువ్వే, అందుకే నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నాడు. పోరా అని వెనక్కి తిరగగానే ఆమె చెయ్యి పట్టుకొని మీదకి లాక్కున్నాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి ఏం చేస్తున్నావురా, ఇది షాపింగ్ మాల్, ఎవరైనా చూస్తే బాగోదు, వదులు నన్ను అంటూ అతన్ని విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తోంది. కానీ అతని బిగి కౌగిలిలో ఆమె వల్ల కావట్లేదు. వదులు అంటూ అతని గుండెలపై కొడుతుంటే ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. అప్పటి వరకు గింజుకున్నానైనా అతని పెదవుల స్పర్శకి అలాగే స్ట్రక్ అయిపోయింది. ఆదిత్య ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ మారు బుగ్గలపై ముద్దిచ్చి ఏంటి బేబీ, అలా రూమ్కి వెళ్దామా అన్నాడు. అతని మాటకి అతన్ని ఒక తోపు తోసి అక్కడి నుండి పరిగెత్తింది.
పరిగెడుతున్న నైనాని చూసి నవ్వుకున్నాడు. ఇక షాపింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన నైనా ఆదిత్య పెట్టిన ముద్దుకి ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆమె పెదవులపై అతని స్పర్శ ఆమెకు తెలుస్తూనే ఉంది. అస్సలు మర్చిపోవట్లేదు. వీడెందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నాడు? రేపు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి. ఇంకోసారి నా వెంట పడకుండా అని నిశ్చయించుకొని ఆ రోజు నిద్ర పట్టక నానా తంటాలు పడింది. ఇటు ఆదిత్య కూడా నిద్రకి దూరమయ్యాడు ఆమె జ్ఞాపకాలతో. మొదటిసారి ఆమెకు ముద్దు పెట్టడంతో నెక్స్ట్ డే కోపంగా కాలేజ్కి వచ్చిన నైనా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కనిపించాడు ఆదిత్య. అతని కాలర్ పట్టుకొని వెనక్కి లాగి, రేయ్ అసలేమనుకుంటున్నావురా? అంత పెద్ద షాపింగ్ మాల్లో సిగ్గు లేకుండా అందరి ముందు ముద్దు పెట్టేశావు. నా జీవితాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు ఆదిత్య? నీకేం అన్యాయం చేశాన్రా? నన్నెందుకు ఇలా సాధిస్తున్నావు? నీకేం పాపం చేశాను? అందరిలో నా పరువు తీయాలనుకుంటున్నావు? నీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయి. మాది డీసెంట్ ఫ్యామిలీ. నేను ఇలా చేస్తున్నానని తెలిస్తే మా నాన్నగారు నన్ను చంపేస్తారు. ఇక ఈ డ్రామా ఇక్కడితో ఆపేసేయని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న నైనాని బాధగా చూశాడు ఆదిత్య. అలా ఒక 2-3 రోజులు ఆమెను డిస్టర్బ్ చేయలేదు ఆదిత్య. ఆమె అతన్ని తిట్టేసింది కానీ అతను ఆమె కంటపడకపోతే చాలా డల్గా అనిపిస్తోంది. క్లాస్ వినాలని అనిపించట్లేదు, మూడీగా ఉంటోంది. ఇక అలా ఇంకో 2 రోజులు కూడా ఆమెకు కనిపించలేదు. ఎందుకో అతన్ని చూడాలని మనసు తపిస్తున్న ఆ కోరికని అదిమి పెట్టుకుంటూ క్లాస్ని కష్టంగా వింటోంది నైనా. అలా ఒకరోజు ఇంటికి వెళ్తుండగా ఆదిత్య కనిపించాడు. ఆమె కళ్ళు మెరిశాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళింది అతని దగ్గరికి. అటువైపు తిరిగి ఉన్నాడు అతను. ఇక ఎవరో అలికిడి వినిపించగానే తల తిప్పి చూశాడు ఆదిత్య. వెనక నైనా కనిపించడంతో నవ్వుతూ, నైనా ఎలా ఉన్నావు అని అడిగాడు. బావున్నాను అని తలూపింది. నువ్వు నా కోసమే వచ్చావా? చెప్పు నైనా అని చాలా ఎగ్జైటింగ్గా అడుగుతుంటే లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. నిజం చెప్పు, ఎందుకు ఇలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? నా కోసమే పరిగెత్తుకుంటూ వచ్చావని నాకు తెలుసు అంటుంటే లేదు, నేను నీకోసం రాలేదు అంటూ వెనక్కి తిరిగింది. సరే అయితే నీతో ఒక విషయం చెప్పాలి. నేను రేపు బాంబే వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి ఎప్పుడు రాను. నువ్వు ఒప్పుకుంటే ఇక్కడే నా చదువుని కంటిన్యూ చేస్తూ ఉండిపోవాలనుకున్నాను కానీ నీకు నేను నచ్చలేదు కదా, అందుకే వెళ్ళిపోతున్నాను అంటుంటే బాధగా అనిపించి కళ్ళల్లో నీళ్లు చేరాయి నైనాకి. అవి వాటిని కనిపించకుండా చేస్తూ అతనితో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని బాధగా చూశాడు ఆది. ఇంకా ఎందుకురా తనని బ్రతిలాడుతున్నావు? అసలు తనకి మనసే లేదు అంటూ తన ఫ్రెండ్ ఆదిత్యని ఓదార్చాడు. ఇక ఇంటికెళ్ళిన నైనా ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మళ్ళీ లైఫ్లో ఆదిత్య ఫేస్ నాకు కనిపించదని. నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది నైనా. ఇక ఆమెను వదిలి వెళ్ళాలంటే అతనికి అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇంట్లో ఫోర్స్ చేయడంతో బలవంతంగా ఒప్పుకున్నాడు. కనీసం సెండ్ ఆఫ్ ఇవ్వడానికైనా వస్తుందేమోనని చూస్తున్నాడు. తను రాదు కానీ నువ్వు ఆశలు పెట్టుకోకురా, వచ్చేదైతే నీ లవ్ని యాక్సెప్ట్ చేసేది కదా అంటుంటే ఇక అనౌన్స్మెంట్ వినిపిస్తుంటే చెక్ ఇన్ అవ్వడానికి ముందుకు కదులుతున్న ఆదిత్యకి మెరుపులా కనిపించిన రూపం అతని ముందుకు కదలనివ్వకుండా చేసింది. ఆ చేతిలో ఉన్న లగేజ్ని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను హత్తుకున్నాడు. సారీరా, నువ్వు లేకపోతే నేనుండలేను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని బోరున ఏడ్చేసింది నైనా. ఆమె మాటలకి మనసు గాలిలో తేలిపోతుంటే అస్సలు వెళ్ళిపోను, ఇక్కడే చదువుకుంటాను అంటూ ఆమెను ఎత్తుకొని గిరగిర తిప్పేశాడు. ఇక నైనాని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అతని భుజం మీద తలవాల్చి నిన్ను చాలా బాధ పెట్టాను కదారా? అదేం లేదు, నువ్వు ఇలా నన్ను రిజెక్ట్ చేసావు కాబట్టి నీ మీద ప్రేమ ఎక్కువైపోయింది. లవ్ యూ బేబీ. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేనుండలేను. నన్ను వదిలి వెళ్ళిపోకు అంటున్న అతని మాటలకి నేను ఎక్కడికి వెళ్తాన్రా? నువ్వే నన్ను వదిలి బాంబేకి వెళ్ళిపోవాలి అనుకున్నావు అంటుంటే మరేం చేయను, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఇటు నువ్వు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడుండి నిన్ను చూస్తూ బాధపడుతూ గడపడం కంటే కనీసం ప్రశాంతంగా ఉంచాలనుకున్నాను అన్నాడు. అతని మాటలకి హత్తుకుంది. కాసేపు ఎక్కడికైనా తీసుకెళ్లరా, ఈరోజు కాలేజ్కి వెళ్ళొద్దు అంటుంటే సరే అని తనని తీసుకొని పార్కుకి తిప్పాడు కార్ని. ఇక పార్కులో అలా తిరుగుతూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అలా సాయంత్రం వరకు గడిపారు. ఒకసారి అటు చూడు అంటూ నైనాకి చూపించగానే తల తిప్పి చూసిన తన కళ్ళు పెద్దవయ్యాయి.
ఎదురుగా ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. సిగ్గుతో కళ్ళు గట్టిగా మూసింది. ఆమెను నవ్వుతూ చూస్తూ నాకు కూడా అలా ఇవ్వొచ్చుగా అన్నాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తూ సిగ్గులేదు నీకు అనింది. ముద్దివ్వడానికి సిగ్గెందుకే, ప్రేముంటే చాలు అంటుంటే కళ్ళు కిందకి దించింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ అతని ముందుకు వస్తుంటే టెన్షన్తో అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్కడి నుండి పరిగెత్తింది. ఆమె వెనకాలే అతను పరిగెత్తి ఆమెను చేరుకున్నాడు. ఇక టెన్షన్తో ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంటే అతను ముందుకేస్తూ నడుం మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదాలని ఏకం చేశాడు. అలా మొదటిసారి ఇస్తున్న ముద్దుకి టెన్షన్తో ఊపిరి భారమవుతోంది ఆమెకి. ఆ టెన్షన్ని పోగొట్టడానికి ఆమె వెన్ను మీద చేయి వేసి నిమురుతున్నాడు. ఆమె పెదవుల్లోని మకరందాన్ని జురుకొని వదిలి ఆమెను చూశాడు. సిగ్గుతో బుగ్గలు ఎర్రవయ్యాయి. బుగ్గలపై చిరుముద్దులిస్తూ ఇలా సిగ్గుపడితే చాలా కష్టం బేబీ అంటుంటే నవ్వింది. ఇక అలా వాళ్ళిద్దరి ప్రేమ సాఫీగా సాగుతోంది. కాలేజ్ అయిపోయి ఇద్దరు ఒకే ఆఫీస్లో జాయిన్ అయ్యారు ఎంప్లాయీస్గా. ఇలా ఎన్ని రోజులు నీకు దూరంగా ఉండాలి అన్నాడు దిగులుగా. అయితే మరి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించు, అప్పుడు పెళ్లి చేసుకుందాం. సరే రేపు వస్తాను అని చెప్పగానే సరే అంటూ తలోపింది నైనా. ఇక అనుకున్నట్లుగానే నైనా ఇంటికి వెళ్ళాడు ఆదిత్య. ఎవరు బాబు నువ్వు? నమస్తే అంకుల్, నా పేరు ఆదిత్య. నేను నైనా ఆఫీస్లో కో ఎంప్లాయీని. చెప్పు బాబు, ఎందుకు వచ్చావు? అది అంకుల్, మీకు ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏం పర్లేదు చెప్పు. నేను నైనాని ప్రేమిస్తున్నాను అంకుల్. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే మా పెళ్ళి అందరి సమక్షంలో సంతోషంగా జరుగుతుంది. ఇక నా గురించి చెప్పాలంటే నేను నైనా పనిచేసే ఆఫీస్లో నేను ఒక ఎంప్లాయీని. నాకు నైనా కంటే ఎక్కువ శాలరీ వస్తుంది. ఇక నాకు అమ్మ నాన్న ఉన్నారు. మా నాన్నగారు బిజినెస్ చేసి చాలా డబ్బు సంపాదించారు. నైనాకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడానికి నేనున్నాను. తనని మహారాణిలా చూసుకుంటాను అని చెప్పి అతని నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు. బయటకు పోరా అన్నాడు నైనా ఫాదర్. ఒకే మాటగా ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు. అటు నైనా, ఇటు ఆదిత్య. ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.